వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను గౌతమి. డ్రగ్స్ ముఠా తీగలాగితే టాలీవుడ్ లో డొంక కదులుతోంది. డ్రగ్స్ మాఫియా సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. డ్రగ్స్ ముఠా ఎప్పుడు పట్టుబడ్డా టాలీవుడ్ తో లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈసారి కూడా అదే జరిగింది. తాజాగా పట్టుబడ్డ ఓ డ్రగ్స్ ముఠా మత్తు ప్రముఖుల జాతకాలను బయటపడుతోందా? డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ మధ్య గమ్మత్తైన బంధం. డ్రగ్స్ ముఠా పట్టుబడిన ప్రతిసారి ఉలిక్కి పడుతున్న సినీ ఇండస్ట్రీ. గతంలో డ్రగ్స్తో పట్టుబడ్డ సినీ నటులు, టాలీవుడ్ను వెంటాడుతున్న డ్రగ్స్ నీడలు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైన ప్రతిసారి టాలీవుడ్లో అలజడి కామన్ అయిపోతోంది. డ్రగ్స్ కేసుల్లో సినీ పరిశ్రమకు ఉన్న లింకులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ప్రముఖ హీరో సోదరులు డ్రగ్స్ కొంటూ పోలీసులకు పట్టుబడితే ఆ తర్వాత ఓ యువ నటుడు ఏకంగా డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికిపోయాడు. తాజాగా మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు ఇద్దరు నైజీరియన్లను పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నైజీరియన్స్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు టాలీవుడ్ కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల కాల్ డేటాలో మరికొంతమంది టాలీవుడ్ నటులతో పాటు రాజకీయ నేతల కుమారుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో యువనటుడు నందు పేరు కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు ఆయన. నిన్న రాత్రి ఒక డైరెక్టర్ ఇంకో పిఆర్ఓ అరెస్ట్ అవడం జరిగింది. షాకింగ్ న్యూస్. నాకు అసలు ఈ జరిగినట్టు ఇవాళ మధ్యాహ్నం వరకు తెలియదు. పొద్దున్న న్యూస్ వచ్చిందట. ఒక వేరే టీవీ ఛానల్ వాళ్ళు నేను కూడా ఆ కేసులో ఇరుక్కున్నట్టు, ఆ డైరెక్టర్ అరెస్ట్ అయిన వెంటనే నేను నా కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు, నన్ను జూబ్లీ హిల్స్ పోలీసులు సెల్ ఫోన్ టవర్ త్రూగా నా ఫోన్కి రీచ్ అయ్యి నన్ను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా ఒక న్యూస్ ప్రచారం జరిగింది. సో దాన్ని తీవ్రంగా ఖండించడానికి, బికాస్ నేను జూబ్లీ హిల్స్లోనే ఉన్నాను, నా కోసం ఎటువంటి పోలీసులు కానీ గాలింపు చర్యలు జరగట్లేదు. డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైన ప్రతిసారి సినిమా రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు వినిపిస్తుండడం కలవరం కలిగిస్తోంది. మారిన లైఫ్ స్టైల్, జేబుల నిండా డబ్బు, ఈజీగా దొరుకుతున్న డ్రగ్స్ సినీ తారలనే కాదు యువత జీవితాలను నాశనం చేస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ డ్రగ్స్ కేసులు, ఈ కేసులతో టాలీవుడ్కి ఉన్న సంబంధాల గురించి మనతో మాట్లాడేందుకు విఎస్ఎన్ మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే డాక్టర్ ఫణి ప్రసాద్ గారు సైకియాట్రిస్ట్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో టాలీవుడ్కి పెద్ద ఎత్తున సంబంధాలు ఉంటున్నాయి ఈ డ్రగ్స్ కేసులతో. కొత్త విషయం ఏం కాదు, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఈ మాట వింటూనే ఉన్నాము. మీడియా ముఖంగా కూడా ఆ విషయాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఆ మీడియా ముఖంగా బయటపడడం అంటే అది టాలీవుడ్కి పెద్ద మచ్చానే చెప్పాలి. కానీ తగ్గుముఖం పట్టట్లేదు. కారణం ఏంటంటారు? వాట్ ఈస్ ద రూట్ కాజ్? అంటే టాలీవుడ్కి మచ్చ అంతా వచ్చిన మాత్రం చెప్తాను ముందు. ఇప్పుడు ఇవాళ టాలీవుడ్కి అంత పెద్ద గొప్ప గౌరవం ఉందని అనుకోవట్లేదు. అంటే నేను ఎలా అంటున్నందుకు చాలామంది బాగా అనిపించచ్చు, టాలీవుడ్ గొప్ప గౌరవం ఉండొచ్చు, అవార్డులు రావచ్చు. బట్ ఇప్పుడు రాను టాలీవుడ్ ఒకప్పుడు కళారంగం, కళామ తల్లి ఇలాంటి పేర్లు ఏవో పెద్ద పెద్ద గొప్ప పేర్లు ఉండేవి. ఇప్పుడు ఇది టాలీవుడ్ అనేది ఒక పక్కా వ్యాపారం, కోట్ల వ్యాపారం. ఇవాళ ఎన్ని కోట్లు పెడితే ఎన్ని కోట్లు వస్తుందని ఒకే ఒక్క సూత్రం ఆధారంగా నడుస్తుంటారు. సింప్లీ లైక్ బెట్టింగ్. సో అంచేత ఎప్పుడైతే అన్ని కోట్ల మీద జోదం అనేది జరుగుతుందో అక్కడ అంతా టెన్షన్లు అనేవి తప్పు. ఇవాళ సినిమా రిలీజ్ అయ్యేదాకా విపరీతమైన టెన్షన్లు పడుతున్నారు నిర్మాతలు. కోట్లకు కోట్లు కనీసం 3 రూపాయలు తగ్గించి 10 రూపాయలు వడ్డీకి అప్పు తీసుకొస్తున్నారు. ఈ టెన్షన్ వాళ్ళు ఎలా తట్టుకోవాలి? లిక్కర్ బాడీ ఇమ్యూన్ అయిపోతుంది. రాను ఒకవేళ నేను అనుకోవడం నిర్మాతలు దీని బాలెట్ పడుతున్నారంటే ఈ రకమైనటువంటి టెన్షన్లు వాళ్ళు పడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. సరే, ఇంకా యువ హీరోలో లేకపోతే యువకులో వీళ్ళు పెడుతున్నారంటే ఇంట్లో మారల్ పోలీసింగ్ లేకపోవడం, లేదా ఎక్సెసివ్ మనీ ఉండడం, కంట్రోల్ లేకపోవడం. సో అందులో ఏముంది ఇంకా దాన్ని కూడా మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశం కావచ్చు అనుకుంటున్నాను. సో ఈ టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్ వల్లే డ్రగ్స్ బారిన పడుతున్నారు. లిక్కర్ని క్రాస్ చేసేదే డ్రగ్స్ అంటారు. సో నిజంగా మెంటల్ టెన్షన్ ఏనా, మెంటల్ ఛాలెంజ్ లాంటిదా ఇది? మీరేమంటారు యాజ్ ఎ డాక్టర్? చూడండి, అంటే బేసిక్గా ఎప్పుడైనా డ్రగ్స్ ఎవరైనా మొదలు పెడుతున్నారు అంటే కనుక ముఖ్య కారణాలు హిస్టారికల్గా చూస్తే కనుక ఫస్ట్ ఇట్స్ ద పియర్ ప్రెషర్. యంగ్ పీపుల్లో, అంటే కాలేజ్ గోయింగ్ కానీ స్కూల్ గోయింగ్, అంటే WHO రీసెంట్ పరిగణాల ప్రకారం చూస్తే కనుక మనం యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ డ్రగ్ ఇంతకుముందు 16-18 ఉండేది, ఇప్పుడు 12-13కి వస్తుంది. సో
సో ద అమౌంట్ ఆఫ్ డ్రగ్ స్టార్టింగ్ ఏజే అంత తగ్గడానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ఇట్ ఇస్ పియర్ ప్రెషర్. ఇంకోటి రోల్ మోడలింగ్ అంటాం. అంటే ఇప్పుడు హీరోని చాలా గ్లామరస్గా స్మోక్ చేస్తున్నట్టు ఓకే చాలా సినిమాస్లో ఇట్స్ అ కామన్ థింగ్, దమ్ము కొట్టి నలుగురిని కొట్టాడు సార్ట్ ఆఫ్ అ థింగ్. సో అది రోల్ మోడలింగ్ ఒకటి. అంటే దట్స్ అ వెరీ సంథింగ్ ఐ వాంట్ టు ఇమిటేట్, అలాగే నేను కూడా చేయాలనుకుంటున్నాను. మూడోది స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఓకే, అంటే స్ట్రెస్ ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకుంటే నాకు రిలీఫ్ వస్తుంది స్ట్రెస్ నుంచి. ఆల్కహాల్ తీసుకుంటే అంటే కామన్గా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ జనరల్ నాలెడ్జ్, ఓకే ఎవరైనా చనిపోయారంటే వెంటనే గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఓకే బాధలో ఉన్నాడు ప్రేమికుడు, భంగ ప్రేమికుడు ఉన్నాడు, డ్రింక్ చేస్తున్నాడు. సో యు ఆర్ షోయింగ్ దట్ ఓకే స్ట్రెస్ పోవాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ టు గెట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, సో ఆల్కహాల్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆయన అన్నట్టుగా ఆల్కహాల్ కంటే కూడా డ్రగ్స్లో ఎస్పెషలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఇస్ నికోటిన్. యాక్చువల్గా స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు హైయెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అడిక్షన్లోకి చూస్తే కనుక నికోటిన్. ఆ తర్వాత ఈ డ్రగ్స్ అన్నీ వస్తాయి, దాని కింద ఆల్కహాల్ వస్తుంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ అండర్స్టాండబుల్ థింగ్స్. ఈ మూడు కారణాల మూలన ముఖ్యంగా ఎవరైనా సరే డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వెళ్ళడానికి మెయిన్ రీజన్. సో ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. నిజానికి టెన్షన్ వల్లే ఈ డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు 10th చదివే అమ్మాయి ఉంటే మార్క్స్ ఎన్ని వస్తాయో, ఫైనల్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతుందో లేదో అనే టెన్షన్. వాళ్ళ వరకు సూసైడ్స్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో లవ్ అఫైర్స్ అదొక టెన్షన్, జాబ్ సాఫ్ట్వేర్ జాబ్స్ నైట్ షిఫ్ట్స్ అదొక టెన్షన్. సో టెన్షన్ అనే ఒక విషయానికి డ్రగ్స్ వరకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా సినీ జనంలోనే టెన్షన్ ఒక్కటే కారణం కాదండి, టెన్షన్ ఒక్కటే కారణం కాదు. ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు ఆయన చెప్పినట్టు సినిమాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్, లేదా పక్క స్నేహితుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్, లేదా ఇంకేంటో చూద్దామనే ఇన్ఫ్లుయెన్స్. రెండోది పెరుగుతున్న పబ్ కల్చర్, పెరుగుతున్న పార్టీ కల్చర్, కొత్త కొత్తవి తీసుకురావడం, ఇది ఏం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ముందే ఉన్నారు ఒక పార్టీ కల్చర్ ఎట్లా ఉండేది, మహా అయితే ఒక నలుగురు కూర్చొని అక్రాస్ ది టేబుల్